నవంబర్ 12 ప్రతి సంవత్సరము ప్రపంచ న్యూమోనియా రోజుగా నిర్వహిస్తున్నారు. న్యూమోనియా అనేది చాలా ప్రమాదకరమైనది. ముఖ్యంగా ఎక్కువ పిల్లల లోపల ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుందని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. 5 సంవత్సరాల లోపు పిల్లలు ప్రతి సంవత్సరము 15-16 కోట్ల మంది ఈ యొక్క న్యూమోనియా బారిన పడుతున్నారు. అందులో 16 లక్షల మంది వరకు చనిపోతున్నారని ప్రపంచ స్టాటిస్టిక్స్ చెప్తుంది. న్యూమోనియా అనేది బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ అండ్ పారాసైట్స్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది అని డాక్టర్స్ చెప్తున్నారు. న్యూమోనియా అనేది మనము అరికట్టవచ్చు అని చెప్తున్నారు. ఈ యొక్క న్యూమోనియా గురించి ఈ పిల్లల లోపల 5 సంవత్సరాల పిల్లలు అత్యధికంగా మరణాలకు కారణమవుతున్న దీని బారి నుండి రక్షించడం కోసము ప్రభుత్వాల లోపల, ప్రజల లోపల, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్ లోపల అవగాహన తీసుకురావడము ఈ యొక్క న్యూమోనియా డే యొక్క ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా 4 రకాలుగా దీన్ని తగ్గించాలని, అరికట్టాలని ఆబ్జెక్టివ్స్లో పేర్కొనడం జరిగింది. ఒకటి ప్రివెన్షన్ అంటే దీనికి మంచి టీకాలు, వ్యాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజల లోపల అవగాహన తీసుకొని వచ్చి వ్యాక్సిన్స్ అందరు తీసుకునేలా చేయడము. రెండవది, ఈ యొక్క న్యూమోనియా కనుక వస్తే దీని యొక్క మొదటి దశలోనే దీన్ని గుర్తించి తగిన చికిత్స విధించే విధంగా అందరికీ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న అందరికీ కూడా శిక్షణ ఇవ్వడము. మూడవది, ప్రభుత్వాల లోపల, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఒక అకౌంటబిలిటీ, జవాబుదారీతనం తీసుకురావడము. నాలుగవది, న్యూమోనియాకు సంబంధించి వ్యాక్సిన్స్ కానివ్వండి, ఆక్సిజను ఇలాంటి అందుబాటులో ఉంచడము. అందరికీ గ్రాస్ రూట్స్ లెవెల్లో, చిన్న పల్లెటూరు వరకు కూడా అందుబాటులో ఉంచడము. ఈ యొక్క 4 లక్ష్యాలు. ఈ యొక్క అత్యధిక మరణాలకు కారణమవుతున్న ఈ న్యూమోనియా గురించి అందరి లోపల అవగాహన తీసుకొని వచ్చి ఈ న్యూమోనియా తగ్గించేలా చేసి 5 years లోపు చిల్డ్రన్ లోపల డెత్ రేట్ను తగ్గించడం అనేది ఈ యొక్క న్యూమోనియా డే యొక్క ముఖ్య ఉద్దేశం.